అండి అందరికీ నమస్తే అండి। ఈ రోజు వీడియోలో విశ్వకర్మ యోజన పథకం గురించి అయితే మాట్లాడుకుందామండి। ఈ పథకంలో వచ్చేసి ఉచితంగా ఆడవాళ్ళందరికీ కుట్టు మిషన్లు అయితే ఇస్తున్నారు, ఫ్రీగా కుట్టు మిషన్లు అయితే ఇస్తున్నారు। ఇది మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ పథకం అనేది మోడీ గారు అయితే తీసుకొచ్చారండి। ఆడవాళ్ళకే కాదండి, ఇందులో మగవాళ్ళకు కూడా అయితే వస్తాయి। సో మగవాళ్ళందరికీ కాదు, కొంతమందికి మాత్రమే, కొన్ని క్యాస్ట్ల వాళ్ళకి మాత్రమే, క్యాస్ట్ల వారీగా ఇది ఇందులో అయితే మగవాళ్ళకి కూడా రాబోతుంది। సో రాబోతుంది కాదు, వస్తుంది। ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికైతే వస్తుంది। మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎన్ని రోజులు ట్రైనింగ్కి వెళ్ళాలి, ఎలా ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది। వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। సో ఫస్ట్ అయితే ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాము। మనమైతే దీన్ని మీ సేవలో, సచివాలయంలో, నెట్ సెంటర్లో ఎక్కడైనా కూడా విశ్వకర్మ యోజన పథకం గురించి మిషన్కి అయితే అప్లై చేయాలని చెప్పేసి అయితే అడగండి, అక్కడైతే అప్లై చేస్తారు। మీరు అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు తీసుకోపోవాల్సిన ఏమేమిటి అనేది చెప్తాను, ఇది మాత్రం మిస్ అవ్వకుండా వినండి। ఫస్ట్ అయితే మీ ఆధార్ కార్డు అనేది తీసుకెళ్లాలండి। ఆధార్ కార్డులో మీరు ఏ నంబర్ అయితే ఇచ్చున్నారో, ఏ నంబర్ అనేది లింక్ అయ్యిందో ఆ ఫోన్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి। ఎందుకంటే ఆ ఫోన్కి మనకు ఓటీపీ అనేది వస్తుంది, ఆ ఓటీపీ అక్కడ చెప్తేనే మనకు అప్లై అవుతుంది। అలాగే దాంతోపాటు మనం థంబ్ కూడా వేయాలండి। సో ఆ మొబైల్ అనేది మర్చిపోకుండా తీసుకెళ్ళండి। దాంతోపాటుగా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఇవి రెండు కూడా తీసుకెళ్లాలండి। ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే అక్కడ అప్లై చేస్తారు, అప్పటికప్పుడే అప్లై చేసిస్తే నెక్స్ట్ డే వెళ్ళేసి, అంటే ఆ రోజు అప్లై చేస్తే రెండో రోజు వెళ్ళేసి మనము విశ్వకర్మకైతే అప్లై చేసుకోవచ్చు। ఈ విధంగా అయితే ఆడవాళ్ళకైతే చేయాలండి। ఇలా అప్లై చేసేస్తే అక్కడ మనం థంబ్ పెట్టాలి, ఇంకా ఓటీపీ చెప్పాలి, ఇంకా వచ్చేసి మన ఆధార్ కార్డులో ఏదైనా మిస్టేక్లు ఉన్నా కూడా అప్పటికప్పుడే అప్డేట్ చేస్తారు। అప్పుడే మనకు విశ్వకర్మకి మనకు అప్లై చేస్తామండి మిషన్ కోసము। ఒకవేళ అక్కడ సర్వర్ డౌన్లు ఉంది, చేయలేమన్నా సరే మీరు రిక్వెస్ట్ చేయండి, అడగండి, చేస్తారు తప్పకుండా। సో అంతేకాని మానేయద్దండి। ప్రతి ఒక్కరికి మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్। మన ఇంట్లో మనమే మన ఈ విధంగా మనం సంపాదించుకోవచ్చు కదా। సో తప్పకుండా ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పేసి నేనైతే చెప్తున్నాను। సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇలా అప్లై చేయండి। అప్లై చేసిన తర్వాత 10 లేదా నెల రోజులకంతా మీకైతే ఫోన్ అయితే వస్తుందండి, కాల్ చేస్తారు। కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న, అంటే మీ మండలంలో ఉన్న ఎక్కడొక దగ్గరికి, స్కూల్ దగ్గర కానివ్వచ్చు, కాలేజ్ దగ్గర కానివ్వచ్చు, ఎక్కడైనా ఎక్కడ బాగుందో అక్కడికైతే అందరినీ రమ్మని చెప్తారండి। ఒక్క రోజుకి 200 మందిని అయితే రమ్మని చెప్తారు। అక్కడ మనకు ట్రైనింగ్ అనేది ఇస్తారండి, ఒక్క రోజు కాదు 10 రోజులు వాడికి ఇస్తారండి। సో మనం పనికి వెళ్ళి డబ్బులు సంపాదించుకునే వాళ్ళం కదా, 10 రోజులు మనం అక్కడికి వెళ్ళాలంటే మనం పనికి వెళ్ళాలి, ఏం చేయాలో వెళ్ళలేం కదా, అందుకని చెప్పి మన అకౌంట్ నంబర్ కూడా తీసుకుంటారండి। ఎక్కడంటే సచివాలయం విశ్వకర్మకి అప్లై చేస్తాం కదా, అక్కడే అకౌంట్ నంబర్ కూడా తీసుకుంటారు। ఎందుకంటే మనం ట్రైనింగ్కి వెళ్తాం కదండి, వారం రోజు వెళ్ళినా 10 రోజులు వెళ్ళినా ఫర్ డేకి 500 చొప్పున మనకు అకౌంట్లు అయితే వేస్తారండి। ఎన్ని రోజులు వెళ్తామో అన్ని 500 అయితే వేస్తారు, కానీ మనల్ని ఫ్రీగా తీసుకెళ్ళి ఉచితంగా మన డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ మనకైతే ట్రైనింగ్లు అయితే ఇవ్వరు। ఇంకా కొన్ని కామెంట్స్ ఏంటంటే ట్రైనింగ్లో ఏం చెప్తారు ఏంటి అనేది అడుగుతున్నారు। ట్రైనింగ్ అంటే ఏముండదండి, ఊరికే మీకు మిషన్ వచ్చా కుట్టుండారని అడుగుతారు। సో మీకు వస్తే వచ్చని చెప్పండి, రాకపోతే రాదని చెప్పండి। వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరికన్నమాట, ఇది కొంతమందికే కాదు, ఎవరికైనా। సో వచ్చినా రాకపోయినా అదైతే ఏం కాదు। ఇంకా వచ్చేసి అక్కడ కూడా మనకు ఒక ఎగ్జామ్ పెడతారు, చదువుకున్న వాళ్ళకైనా చదువుకోని వాళ్ళకైనా ఎవరైనా పెడతారండి। సో మేము చదువుకోలేదు, ఏదైనా అవుతుందేమో భయపడతారేమో, ఏమి కాదు, ఒకరికొకరు చూసుకొని అయితే రాసుకుంటారు। అదేం పెద్ద ఎగ్జామ్ కాదు, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు। సో అలా అయితే మనకు ఎగ్జామ్ అయితే పెడతారు। ఇంకా వచ్చేసి అది అయిపోద్ది, ఎగ్జామ్ అయిపోద్ది, 10 రోజులు అయితే కంప్లీట్ అయిపోద్ది। తర్వాత మనకు అక్కడ ఆ సమస్య అయితే అయిపోతుంది। ఇంకా మిషన్ ఎప్పుడు ఇస్తారు అనేది అయితే ఉంటుంది। మిషన్ అనేది ఒక 1 మంత్ తర్వాత అయితే మనకు మిషన్ అనేది వస్తుందండి। సో ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు కూడా మిషన్ ఇస్తారు। మీరు అంతా చేసి సో వేస్ట్ అని అనుకోవద్దు, ఖచ్చితంగా మిషన్ అయితే ఇస్తారు। మిషన్తో పాటుగా మనకు లోన్ కూడా ఇస్తారండి, మిషనే కాదు, మిషన్తో పాటు లోన్ అయితే ఇస్తారు।
లోన్ ఎంత ఇస్తారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. ఇంకా నేను మగవాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా, ముందు చెప్పాను కదండి. మగవాళ్ళకి కూడా క్యాస్ట్ వారీగా ఇస్తారు, ఏమి ఇస్తారని చెప్పాను కదా, అది కూడా చెప్పాలి కదా, మనకు టైం అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎంత ఇస్తారు ఏంటి, ఎంత డబ్బులు కట్టాలి, ఎన్ని లక్షలు ఇస్తారు మొత్తం చెప్తాను. సో మిషన్ అయితే ఇస్తారు. మిషన్ అయితే డైరెక్ట్గా మన ఇంటికి అయితే తీసుకొచ్చి ఇవ్వరండి, ఒక టోకన్ అయితే తీసుకొస్తారు. ఆ టోకన్ తీసుకెళ్ళి ఈ షాప్కి వెళ్ళండి అని చెప్తే ఆ షాప్కి వెళ్తే మనకు ఉచితంగా మిషన్ అయితే ఇస్తారు. ఇది 100% కరెక్ట్గా చెప్తున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వచ్చేసి ఇప్పుడు మనం మగవాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాము. మగవాళ్ళకి వచ్చేసి అందరికీ ఎవరు పడితే వాళ్ళు అప్లై చేస్తే అందరికి ఇవ్వరండి. మగవాళ్ళకి కొంతమందికే ఇస్తారు, అది కూడా కొన్ని కులాల వాళ్ళకే, అంటే కొన్ని కులాల వాళ్ళకే ఇస్తారనమాట, కొన్ని క్యాస్ట్ల వాళ్ళకే. సో ఎవరికంటే వాళ్ళకి చెప్తానండి. వడ్రంగులకి ఇంకా పడవలు తయారు చేసే వాళ్ళకి, కత్తులు సుత్తులు తయారు చేస్తారు కదా వాళ్ళకి, ఇంకా కుమ్మరి వాళ్ళకి, బొమ్మలు తయారు చేసే వాళ్ళకి, చేపలు అల్లే వాళ్ళకి, బుట్టలు అల్లే వాళ్ళకి, చేపలు పట్టే వాళ్ళకి, చాకలి వాళ్ళకి, ఇంకా చెప్పులు తయారు చేసే వాళ్ళకి, ఇంకా తాపి పని చేస్తారు కదండి వాళ్ళకి, బొమ్మలు తయారు చేసే వాళ్ళకి, పూలు అల్లే వాళ్ళకి. సో వీళ్ళందరికీ సుత్తి కుమ్మరి వాళ్ళు, ఆయుధాలు అన్నీ చెప్పాను కదండి. సో వీళ్ళందరికీ మాత్రం ఇస్తారు. మనకు మిషన్ ఇస్తున్నారు కదా ఆడవాళ్ళకి, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కుమ్మరి వాళ్ళు అనుకోండి, కుమ్మరి వాళ్ళకి కావాల్సిన కిట్ అనేది ఉచితంగా ఇస్తారనమాట. చాకలు వాళ్ళ బట్టలు ఉతకాలి కదా, వాళ్ళకి వాషింగ్ మిషన్ అనేది ఉచితంగా ఇస్తారు. సో ఈ విధంగా తాపి పని చేస్తారు కదా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారండి. చాలా మంది ఇది తెలియక ఆడవాళ్ళు మాత్రమే పోయి అప్లై చేసుకుంటున్నారు. సో ఈ కులస్తులు కనుక ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అప్లై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు లోన్ ఎంత ఇస్తారు అనేది ఖచ్చితంగా చెప్తాను. అలాగే ఎంత ఇస్తారు, ఎన్ని లక్షలు ఇస్తారు, అది నిజమా కాదనేది ఫుల్ వీడియోలో అయితే చెప్తాను. ఖచ్చితంగా ఇస్తారు, నిజమా కాదు లోన్ గురించి అయితే నేను క్లారిటీగా చెప్తాను. సో ఖచ్చితంగా ఇస్తారండి, తప్పకుండా అప్లై చేయండి, ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. సో ఇంకొక విషయం ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేయాలి అనేది నేను ముందు వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చండి. మ్యారేజ్ అయ్యి ఉంటే మీ హస్బెండ్ నేమ్ ఉంటుంది, మీ మ్యారేజ్ కాకపోతే మీ తల్లిదండ్రుల పేరుతో వచ్చి ఉంటాయి ప్రతిదీ కూడా. సో ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు, తప్పకుండా అప్లై చేయండి, మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎన్ని లక్షలు ఇస్తారు, లోన్ ఇస్తారా లేదా మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను. సో వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.